ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. అయితే ఈ విషయాలలో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా నడిపించబడాలో మనకు ప్రభు నేర్పేటువంటి ఒక ఉద్దేశమును మనం ఆలోచన చేయగలిగితే, వాక్యము సెలవిస్తున్నటువంటి మాట 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17, 18 వచనములు చదువుకుందాం. పేజీ నంబర్ 165, 164, 165. 2 కొరింథీ 10, 17, 18 వచనాలు. అతిశయించువాడు ప్రభువును బట్టే అతిశయ పడవలెను. ప్రభువు మెచ్చుకొనేటువంటి వాడే యోగ్యుడు గాని, తన్ను తాను ఎవడైతే మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు కానే కాడు అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. గమనించండి ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు పత్రికను వ్రాస్తూ ఆ సంఘ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశములు మనం ఆలోచన చేస్తే, కొంతమంది సంఘములో ఉన్నటువంటి వారిని బట్టి, వారి అతిశయమును బట్టి, వారు గర్వాంధులై నడిపించబడుతున్న పరిస్థితులను బట్టి ఎరిగిన వాడై, ఆలోచన కలిగిన వాడై పౌలు గారు సంఘమునకు బోధిస్తా ఉన్నాడు. ఏమని అక్కడ అంటాడు? అతిశయ పడుచున్నారు. మంచిదే, నీకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి దేనిని బట్టి కలుగవలెననగా, దేనిని బట్టి కలగాలి అతిశయం? అతిశయం అంటే మరొక అర్థం గర్వము. గర్వము. అతిశయం అంటే చెప్పండి, తెలుగు భాషలో గర్వం. ఈ గర్వము అనేటువంటిది మనకు దేనిని బట్టి కలగాలి అంటే, ప్రియులారా, దేవునిని బట్టే కలగాలి. దేవునిని బట్టే కలగాలి గాని ఇదిగో మరి దేనిని బట్టి కూడా మన జీవితములో ఈ గర్వము కలుగకూడదు ప్రియులారా. అంటే ఈ అతిశయము రాకూడదు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనల్ని మనం మెచ్చుకుంటాం. ఎలాగునా అంటే ఇర్మియా పుస్తకములోనికి రండి ఒక్క మాట. ఆ మాట చూయించి నేను ముందుకు వెళ్తాను. 9వ అధ్యాయం 23, 24 వచనాలు. అక్కడ అంటాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయ పడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయ పడువాడు దేనిని బట్టి అతిశయ పడవలెననగా,
భూమి మీద కృప చూపుచు యెహోవాను నేనే అని తెలుసుకొనును బట్టి అతిశయపడవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమందికి అతిశయం ఎలా వస్తుంది? ఒకడు జ్ఞానవంతుడై ఉంటే తన జ్ఞానమును బట్టి అతిశయపడతాడు. తనకున్న జ్ఞానాన్ని బట్టి గమనించండి. కొంతమంది తమకున్నటువంటి జ్ఞానమును బట్టి బుద్ధిని బట్టి అతిశయపడతారు. వారు అనుకుంటారు నాకంటే జ్ఞానవంతుడు లేడు. నేను భార్యనైనా పిల్లలనైనా జ్ఞానమునైనా ఇదిగో నా జ్ఞానమును బట్టి మోసపరచగలనని ఆలోచన కలిగి ఉంటాడు. కానీ వాడికంటే బుద్ధిహీనుడు ఇంకెవడు చెప్పండి? గర్వపడతాడు. నాకున్న జ్ఞానం ఏంటనుకున్నారు? నేనేదైనా తప్పు చేసి కూడా చలాయించగలిగిన జ్ఞానం ఉందనుకుంటాడు ఒక్కొక్కడు. అర్థం కావట్లే. అట్టే దొరికిపోతారు ఒక్కొక్కసారి. యేసు రక్తమే చేయగలుగును కాక. అవునా కాదా? ఏమండి? నాకేమిలే. ఏమండి? నక్క మహా తెలివి కలిగినదంట. అసలు జంతువుల్లో చాలా తెలివి కలిగింది. నక్క అనుకుంది పులికి ఆవుకి మధ్య గొడవ పెట్టింది, ఆవును చంపించింది. దేవునికి స్తోత్రం. ఈ నక్క విన్యాసాలన్నీ కూడా ఎవరికి తెలిసింది? పులికి తెలిసింది. అర్థం కాల? పులికి తెలిసింది. పులికి తెలిసి ఏమండి పులి చేత చంపబడింది నక్క. అంటే తన తెలివి ఎంతవరకు, తన జ్ఞానం ఎంతవరకు పారుతుందో, నడిపించబడుతుంది అంతవరకే ఉండాల. అర్థం కాల? చాలా మంది వారి జీవితంలో వారు అనుకుంటూ ఉంటారేమనంటే నేను జ్ఞానిని అని చెప్పి అతిశయపడుతూ ఉంటారు. నీ జ్ఞానం ఏమైపోద్దో ఎవరికి తెలియదు ప్రియులారా. కొంతమంది జ్ఞానమును బట్టి అతిశయపడతారు. కొంతమంది ఇదిగో ప్రియులారా బలమును బట్టి అతిశయపడతారు. బలమును, మనకున్న బలం అర్థం కావట్లా. మా నాన్నగారు చెప్పేవాడు, నీకున్న బలం ఒక విరోచనం ఒక వాంతు పెద్దదైతే యేసు రక్తమే జయం. అరికాలు నుండి వణుకు చెప్పండి. అరికాలు మొదలుకొని నడినెత్తే వరకు వణుకు స్టార్ట్ అవుతుందట. అర్థం కాల? ఏమండి? వణుకు ఎట్ట వస్తుంది? కాళ్ళ నరాల్లో, చేతుల నరాల్లో స్పర్శ అనేది కోల్పోయి, బలం అనేది కోల్పోయి, ఇదిగో ప్రియులారా ఏమైపోతామంటే మన బలము కుషించిపోయే పరిస్థితికి వస్తుంది. అర్థం కాల? మనం ఎంత బలము కలిగిన వారమైనా మన బలమును బట్టి అతిశయపడకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బును బట్టి అతిశయపడతారు. ఇవాళుండి రేపు పోయే డబ్బును బట్టి చెప్పండి. ఇవాళ ఉంటది, అవసరమైతే రేపు పోతుంది. ఏమండి? అది ఎలాగూ పోతుందో, ఏ విధముగా నష్టము కలుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. అది వచ్చిన త్రోవను వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దానిని బట్టి కొంతమంది అతిశయపడతారు. ఏమండి? కొంతమంది కలిగినటువంటి యవన స్థితిని బట్టి, కలిగిన అందమును బట్టి అతిశయపడేవారు ఉంటారు. ఇదిగో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. 4 రోజులు పోతే దేవునికి స్తోత్రం. ఏమండి? ముఖం ముడతలు వచ్చి ముసిలి రూపు పడిపోయి యేసు రక్తమే జయం. ఏమండి? చెప్పరే.
ఏమండి, సౌందర్యము పెంచుకోవటానికి రకరకములైన విన్యాసములు చేస్తున్నటువంటి వారు నేను చాలా అందగాడిని, అందగత్తెను అన్నటువంటి అతిశయము చాలా మందిలో కనిపిస్తారు. ఇదంతా ఒకరోజు ఏమైపోద్దండి? ఏమైపోద్దండి? నిన్ను చూసి నిన్ను నువ్వు చూసుకొని అద్దంలో పనికి మాలినోడు కూడా, అందం లేనివాడు కూడా అద్దంలో రే నీకేంటిరా, అమ్మాయి నీకేంటి, నువ్వు చాలా వయస్సు అయిపోయిన తర్వాత నిజమైన అందం ఏంటంటే నేను చెప్తాను, మన పై రూపం ఎలా ఉన్నా మనస్సు మాత్రం మంచిదిగా ఉండాలి. అదే దేవుడు అంటాడు, పేతురు పత్రికలు అంటాడు కదా, బాహ్య సౌందర్యమును మీరు చూడవద్దు. ఆ మాట చదువుతారా? మంచి మాట ప్రభు జ్ఞాపకం చేశాడు. ఏమంటే పేతురు రాసిన మొదటి పత్రిక, ఏమండి మొదటి పత్రిక చూడండి, 4వ వచనం, 3-4. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ రూపం కావాలా? లోపల కరెక్ట్గా ఉండాలి, లోపల బాగుండాలి. ఒరే మనిషి మంచోడే గాని, మనిషి మంచిదే గాని గుణమే పనికి మాలిదిరా అనేటువంటి పరిస్థితి కాకుండా, ఇదిగో ఏమండి గుణము మంచిది, మనిషి ఎలా ఉన్నా సరే అనే పరిస్థితిని బట్టి చెప్తున్నాడు. వీటన్నిటిని బట్టి చాలా మంది ఏం చేస్తారంటే అతిశయపడతారంట. అతిశయపడేవాడు ఎవరిని బట్టి అతిశయపడాలి అంటే వాక్యం అంటుంది, దేవునిని బట్టి మాత్రమే అతిశయపడ. కొంతమంది ఏం చేస్తారంటే తన్ను తానే మెచ్చుకొని అరే నీకేంట్రా, అమ్మాయి నీకేంటి, నిన్ను నీకేంటి నాకేంటి అన్నటువంటి అతిశయము మనుష్యులలో కలుగుతుంది. అందుకనే ఆ పౌలు గారు అంటాడు 10:12 చూడండి, 10:12, 2 కొరింథీ 10:12, తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది వాళ్ళని వాళ్ళే శబాష్ అనుకుంటారంట. అర్థం కాల? ఏ పని చేసినా వారిని వారు ఏమనుకుంటారు తెలుసా? అరే నీకేంట్లే మంచి పని చేసేవని చెప్పి తన్ను తానే మెచ్చుకుంటారు. కానీ ప్రభు వాక్యము అంటుంది, నిన్ను నీవు మెచ్చుకోవటం కాదు, నీవు చేసిన పనిని బట్టైనా కార్యక్రమమును బట్టైనా నిన్ను నీవు మెచ్చుకోనటం కాదు. నిన్నెవరు మెచ్చుకోవాలా? ప్రభు మెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ప్రభు మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తాను ఎవడైతే మెచ్చుకుంటాడో వాడు యోగ్యుడు కానే కాదు. ఏమండి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే సంఘాలలో ఉన్న పరిస్థితులు ఏమిటంటే కొంతమంది తమ్మును తామే మెచ్చుకుంటారు. ఒకరోజు ప్రభువారు ఉపమాన రీతిగా చెప్తూ లూకాసు వార్తలోనికి మనం వస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయం 18:17 18:10
18:10. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళారట. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, చూడండి, ఒక వ్యక్తి అనుకుంటున్నాడు, పరిసయ్యుడైన వాడు, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను, ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రెండోవాడు ఏమండి? రెండోవాడు ఆ మాట, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవాలయములోనికి రావుటకు ఇదిగో ఆలోచిస్తూ ఆకాశము వైపు కన్నులెత్తి చూచటానికి కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, నన్ను కరుణించమని పలుకుచున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వీరిలో దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు చెప్పండి? ఒక వ్యక్తి ప్రియులారా 10వ వంతు దశమ భాగమిస్తున్నాడు. వారమునకు 2 పర్యాయములు ఉపవాసం ఉంటున్నాడు. ప్రతి దినము ప్రార్థనకు తప్పనిసరిగా వస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, చేతలు బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఇతడేం చేసుకుంటున్నాడు? తన్ను తానే రే, ఈ మందిరంలో ఈ ఫ్యాన్ ఎవరు వేశారు? నేనే. ఈ మందిరంలో చెప్పండి, ఈ మందిరములో సకలము నా వలనే జరుగుతున్నాయి అన్నట్లుగా ఇదిగో ఇతడేం చేసుకుంటున్నాడంటే తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు, తన్ను తానే మెచ్చుకుంటున్నాడు. నీకేమి అన్ని నువ్వే ఇస్తున్నావుగా, అన్ని నీవే చేస్తున్నావుగా అనేటువంటి పరిస్థితిలో ఇతడు మాట్లాడుకున్నాడు. ఒక్క మాట చెప్తాను ఈ విషయంలో. దరిదాపుగా తెనాలిలో మన ఆది గారు వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆ మందిరం కట్టడం దరిదాపుగా 70 లక్షలు అయిందంట. ఎంత? 70 చిల్లర. సక్రమమైన విషయం తెలియదు కానీ ఆ డబ్బులు మొత్తం ఒకే వ్యక్తి ఇచ్చాడంట. ఇచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? నా పేరు కూడా చెప్పొద్దు, నేను మందిర ప్రతిష్టతకు కూడా రానన్నాడంట. ఎంత? 70 లక్షలు. ఎన్ని లక్షలు? వేలు కాదు, లక్ష అంటే గుండె. అమ్మో, అర్థం కాల? ₹1,00,000 అంటే సామాన్యమైన విషయమా? ఆ స్థలం కొనడానికి కానీ చేయడానికి కానీ దరిదాపుగా ₹1,00,00,000 పైన అయింది ఆ చర్చి మందిరం కట్టడానికి. ఆ మందిరానికి కట్టడం వరకు ఒకే వ్యక్తి ఇస్తే ఆ వ్యక్తిని గురించి పేరు కూడా చెప్పొద్దు అన్నాడంట. సాక్ష్యం చెప్తా ఆది గారు చెప్పినటువంటి మాట. ఈరోజు ₹100 ఇచ్చి ₹1000 ఇచ్చి ఇంకా ప్రతి విధంగా ప్రియులారా గొప్ప చెప్పుకునే వాళ్ళు చాలా మంది. 70 లక్షలు ఇచ్చాడంటే సామాన్యమండి? అవునా కాదు? 70 లక్షలు, కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి వారు ఉన్నారు దేవుని కొరకు ప్రియులారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇదంతెందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే తమ్మును తామే చెప్పండి, తమ్మును తామే మెచ్చుకున్నారు,
తమ్మును తామే మెచ్చుకుంటారు. ప్రియులారా, ఆ మెచ్చుకొను వారిని గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళారు. ఇద్దరిలో ఒకడు, నేను ఇదిగో చోరులను అన్యాయస్తులను ఇదిగో ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు స్తోత్రములయ్యా. అయితే నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నా వచ్చు రాబడిలంతా 10వ వంతు ఇస్తున్నా, ఏమండి అంత చెప్పి ఏమండి అక్కడ ఏమంటున్నాడు, ఇదిగో ఇవన్నీ చెల్లించుచున్నానని తనలో తాను అనుకుంటూ ప్రార్థన చేస్తారు. అసలు నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడే వ్యక్తి కాదురా. 10వ వంతు ఎవరు ఇవ్వట్లా, నువ్వేస్తున్నావు. దేవునికి స్తోత్రం. 10వ వంతు ఇస్తున్నావు. ఇదిగో 2 పర్యాయాలు ఏమండి ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థనలన్నిటిలో పాలు పెంపులు పొందావు. నీకే శబాష్ అనుకొని తనలో తాను మెచ్చుకుంటున్నాడు. మరి ఒకడు ఏం చేస్తున్నాడు, ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను, అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు వీళ్ళిద్దరిలో? 10వ వంతు ఇచ్చిన వాడినా, 2 సార్లు ఉపవాసం ఉన్నవాడినా, ప్రతిదినం ప్రార్థనకు వచ్చిన వాడిని మెచ్చుకున్నాడా? ఎవరిని మెచ్చుకున్నాడు ప్రభు? ఏమి ఇయ్యకపోయినా నీ పాపపు స్థితిని బట్టి, నీ హృదయపు తలంపును బట్టి దేవుని ఎదుట నిలవబడలేక రొమ్ము కొట్టుకొనుచు ప్రభు సన్నిధిలో పాపినైన నన్ను కరుణించమని ప్రార్థించాడు. చూశారా? ప్రార్థించాడు. చూశారా? మనకు మనం చాలా మట్టుకు అనుకుంటాం, నేను నీతిమంతుణ్ణి. నీలో పాపపు స్థితి ఎంతైనా చెప్పండి, పాపపు స్థితి ఎంతైనా కనపడింది, గర్వాంధపు పరిస్థితి అంతైనా కనపడింది. అందుకనే కొరింథీ పత్రికలు అంటాడు కదా, ఇదిగో కొంచెము పులిపిండి నీలో ఉంటే శరీరం అంతా చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తున్నానండి, పొల్లు పులిసినాయి అనుకోండి, లేకపోతే ఏదైనా పులుపుది ఏదన్నా నోట్లో పెట్టుకుంటే ఒళ్ళంతా ఏమైద్ది, జలతరిచ్చింది దూరక. నోట్లో ఆ లాలాజలం ఊరి ఒళ్ళంతా కదిలించేసింది. అంతేనా కాదు? అంటే మనము చిన్న పొరపాటైన ఆలోచన ఉన్న మనం పాపులమే, మనం ఎప్పటికీ నీతిమంతులము కాము. దేవుని యొక్క వాక్యం అంటది. ఇదిగో ప్రియులారా, దావీదు భక్తుడు అంటాడు, తండ్రి నేను నా తల్లి గర్భములో రూపింపబడక మునుపే పాపములో ఇదిగో నేను రూపింపబడ్డాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను. నా జీవితం అంతేంటి? పాపమే. పాపమే ప్రియులారా. పాపి అయినటువంటి నిన్ను కడిగి పవిత్రునిగా చేసి పరిశుద్ధ పరచటము కొరకే ప్రభు పరమును వీడి ఈ లోకానికి వచ్చాయి. ఈ లోకానికి వచ్చి మనలను పరిశుద్ధులుగా చేయు నిమిత్తమే ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకై కార్చాడు. ఏ కార్చి ఏ కడిగినా మనలో కొంతైన ఆఖరికి అర్థం కాలే, ఆఖరికి కొంచెమైన ఆ పాపపు స్థితి ఉన్నది కనుకనే ఇతడు అంటాడు, పాపినైనా నన్ను కరుణించమని పలికినందుకు దేవుడు అంటున్నాడు తన తప్పును తాను ఒప్పుకున్నాడు. ఒక మాట చెప్తాను, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు కనిపిస్తాడు. యాకోబు ఇదిగో ప్రియులారా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆ మాట చదవండి, నీ పేరేమని అడుగగా 32
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? అంటే దేవునికి యాకోబు పేరు తెలీదా? తెలుసా తెలీదా? దేవునికి యాకోబు పేరు తెలుసా తెలీదా? దేవుడే కదా, నీ గర్భమున 2 జననములున్నాయి, ఒకడు ఏశావు, ఒకడి కంటే ఒకడు బలిష్ఠుడు అని చెప్పి రాహేలుతో అక్కడ దేవునికి స్తోత్రం. రెబకా కదా, ఇసాకు భార్య రెబకాతో దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఒకని కంటే ఒకడు బలము కలిగిన వాడు, వాడి పేరు యాకోబు అని పెట్టబడుతుందని దేవుడే చెప్పాడు. మరి దేవుడే చెప్పి ఇప్పుడు నీ పేరు ఏంటి అని ఎందుకు అడిగాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి యాకోబు ఏమన్నాడు? రే నువ్వు ఏశావా యాకోబు అంటే, అయ్యా నేను ఏశావునే, నా గొంతు బొంగురు పోయింది నానా అన్నాడు. అంటే ఆ విషయమే ఎరిగిన వాడై దేవుడు అన్నాడు, అసలు నీ పేరేంటి అంటే, నా పేరు యాకోబు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నిజమే పలకాలి దేవుని దగ్గర, నిజమే. నిజం. చాలా మంది నేను నీతిమంతురాలు అని సంకలెగరేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరిని గురించి ప్రభు అన్నాడు, ఆ 2 వ్యక్తులు ఎవరు నీతిమంతుడంటే, తన తప్పిదమును తన స్థితిని తాను ఎరిగి నేను పాపినైనా నన్ను కరుణించమని కేకలు వేసిన వాణ్ణి దేవుడు అన్నాడు, ఇతని కంటే ఇతడు నీతి మంతుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు ప్రభు ఎవరిని మెచ్చుకున్నాడు? డబ్బిచ్చిన వాణ్ణి కాదు, ఉపవాసాలు దీక్షలు చేసిన వాణ్ణి కాదు, ప్రతిదినం ప్రార్థనకి వెళ్ళి ప్రార్థించిన వ్యక్తిని కాదు. ఎవరిని మెచ్చుకున్నాడంటే తన్ను తాను తగ్గించుకున్న వాణినే. చెప్పండి, అతిశయపడిన వాడిని అప్పుడు దేవుడు, చెప్పండి అమ్మా, అతిశయపడేవాణ్ణి, గర్వించేవాణ్ణి, ఇదిగో ప్రియులారా ప్రథమ స్థానమును కోరుకునేవాణ్ణి దేవుడు ఎప్పుడు మెచ్చుకొనలేదు. కానీ ఎవరిని మెచ్చుకున్నారంటే తన్ను తాను ఎవరైతే తగ్గించుకున్నారో వారిని దేవుడు ఏమండి మెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే చూడండి, లూకాసు వార్తలో ప్రియులారా 22వ అధ్యాయంలోనికి రండి. త్వరగా నేను ముగిస్తా, ఇంక 10 నిమిషాల్లో ముగించుకుందాం. 22వ అధ్యాయం 22-24 వచనం చదవండి. చదవాలి. తమలో ఎవడు గొప్పవాడు అను వివాదము వారిలో ఉండగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయువారు ఉపకారములనబడుదురు. మీరైతే ఇలాగు ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను ఉండవలెను. గొప్పవాడెవడును పరిచర్య చేయువాడా, పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలనని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు 12 మంది శిష్యులు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి వారిలో ఒక వివాదం వచ్చింది. ఒక వివాదం. ఏం వివాదం? మనలో ఎవడు గొప్పోడు, మన 12 మందిలో ఎవడు గొప్పోడు అనేటువంటి ఆలోచన వారిలో కలిగిందంట. కలిగితే ఇప్పుడు
ఇప్పుడు వారిలో వారే అనుకుంటున్నారు, అరే నేను గొప్పోడిని, ముందు నేను వచ్చాను కాబట్టి నేను గొప్పోడిని అంటున్నాడు పేతురు. ఎవరు గొప్పోళ్ళు చెప్పండి? ఎవరు గొప్పోళ్ళు? మనమందరం గొప్పోళ్ళ మేర అనుకోవట్లా. మనమందరూ దేవుణ్ణి వెంబడించేవారం కనుక మనమందరం చిన్నవాళ్ళ మేర అని కూడా అనుకోవట్లా. వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటున్నారు, నేనే చెప్పండి, నేనే గొప్పోడిని. పేతురు అన్నాడు, వీళ్ళందరూ మాటలేనే, రే నోరు మూసుకండి రా పనికి మాలిన వాళ్ళారా, మీ అందరికంటే ప్రభు దగ్గరికి ముందు వచ్చింది నేను, నా వెనకాల ఆంధ్రే కూడా వచ్చాడు, మరి మా ఇద్దరు వదిలిపెట్టి మీరు అనుకుంటున్నారండి నేను గొప్పోడిని, నేనే గొప్పోడిని అని చెప్పి మాట్లాడతా. అంటే ఈ వాదన ప్రభువు విన్నాడండి. ప్రభువు విని ప్రభు ఏం చెప్తున్నాడు, ఇదిగో ఏమండి చూడండి, అన్యజనులలో రాజులు ప్రభుత్వము వారి మీద చేస్తారు, వారు గొప్పోళ్ళు అనుకుంటారు, పర్వాలేదు, కానీ ఇది మనకు తగినది కాదు. మీరైతే అలాగు ఉండడానికి వీలు చెప్పండి, అలాగు ఉండడానికి ఎలా ఉండకూడదు? రేయ్ నేను రాజును మీరు అధిపతులు అన్నట్టుగా మీరు ఉండకూడదు. నేను గొప్పవాడిని మీరు చిన్నవారు అనేటువంటి భేదాభిప్రాయం మీలో ఉండడానికి వీలు లేదు. ఏమండి దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఇలా ఉండకూడదు. ఎవడైతే గొప్పవాడని ఎంచుకుంటాడో వాడే తన్ను తాను తగ్గించుకొని తన సహోదరుని పాదములను కడుగవలెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గొప్పవాడైతే రే నేనేంటి నీ కాళ్ళు కడగటం ఏంటి, నేనేంటి నీతో స్నేహం చేయటం ఏంటి, నేనేంటి నీతో ఉండడం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది కదా. అలా మీరు ఉండకూడదు. నేను గొప్పవాడిని అనుకున్నవాడు ఏం చేయాలంటే తన సహోదరుని పాదములను కడగాలంటే ఇప్పుడు తన్ను తాను ఏం చేసుకున్నాడండి చెప్పండి? తన్ను తాను 26వ వచనం, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతికి పరిచారకుడై ఉన్నట్లుగా ఉండాలి. మీలో గొప్పవాడు ఏం చేయాలా చెప్పండి? మీలో గొప్పవాడు చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నవాడు లేనివాడన్నటువంటి తేడా లేదు. మనం ప్రభువులో అందరం ఒకరికంటే ఒకరు చిన్నవారమే అని చెప్పి అనుకోవాలి అని ప్రభు అంటున్నాడు. ప్రభు కూడా ఏం చేశాడు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనం చదవండి. 23:11. మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండవలెను, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఎవడైతే తగ్గించుకుంటాడో, ఇప్పుడు ఒక గొడవ జరిగిందండి, ఒక గొడవ జరిగితే మనల్ని మనం తగ్గించుకున్నందువలన పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. అర్థం కావట్లా. గొడవ ఆడటం ధారాళంగా ఆడవచ్చు కదా, అవునా కాదు? ధారాళంగా ఆడవచ్చు, దుర్భాషలు ఆడవచ్చు, మాటలు ఎన్నో పలకొచ్చు. వాళ్ళు అన్నదానికంటే ఎక్కువగైనా మాట్లాడగలిగిన
కెపాసిటీ మనకు ఉండొచ్చు. అందుకని పౌలేమన్నాడంటే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్ని చేయదగినవి కావు. ఏమండి, నలుగురినైనా కొట్టొచ్చు, 10 మందినైనా ఎదిరించవచ్చు. బైబిల్ అంటాడు ఒక మూర్ఖుడు 100 మందికి సమాధానం చెప్తాడట. 100 మంది జ్ఞానులైనా ఒక మూర్ఖుడిని ఎదిరించలేరంట. మూర్ఖుడి పని ఏంటి? మూర్ఖుడి పని ఏంటండి? దొరికిన వాళ్ళని దొరికినట్టు బాధటమే మూర్ఖుడి పని. జ్ఞానం ఏం చేస్తాడు? రే ఆయన ఎట్లా కొడదాం ఎట్లా కొడదాం నీడు ఆలోచించేలో పాడొచ్చి ఇన్ను కొట్టేసేస్తాడు. అయితే అక్కడ అంటాడు ప్రియులారా, ఇదిగో తన్ను తాను తగ్గించుకుంటూ అణుచుకొనగలిగితే వాడే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఎవడైతే హెచ్చించుకుంటాడో, తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు గొప్పవాడు కాదు గాని, ఏమండి, తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటాడో, తన్ను తాను ఇప్పుడు గబిక్కున ఒక మాట ఎవరన్నా ఏదో తొందరపాటులోనో ఏ మరొపాటులోనో మాట్లాడారు అనుకోండి, వెంటనే సమాధానం ఇచ్చేస్తారు. ఏంటంట ఆ మాట అనకపోతే ఏమో అర్థం కాల. తగ్గించబడినందువలన మనకు కలిగిన ఇబ్బంది ఏమీ లేదు. అందుకనే ప్రభు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు మనందరికంటే గొప్పవాడా తక్కువవాడా? చెప్పండి. యేసు ప్రభు ఆ సమయములో శిష్యుల పాదములను కడిగాడు. ఎందుకు? వారికి మాదిరి నేర్పటానికి. మీరు కూడా ఇలాగునే ఎవడైతే గొప్పవాడు అని అనుకుంటాడో వాడు తన శిష్యుల పాదములను, తన సహోదరుల పాదములను, తనకంటే తక్కువ వాని పాదములను కడగవలెను అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు నేర్పినటువంటి ఒక మహత్తరమైన బోధ విన్నపం ఏంటంటే, మనం ఎవరైతే గొప్పగా ఎంచుకుంటామో వారే తగ్గించుకోవాలి. ఇంకొక మాట 18వ అధ్యాయం 4వ వచనం, ఈ మాట ఒక్కటి చదవని ముగిస్తాను. 18:4 మత్తయి సువార్త. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఇప్పుడు ఈ సంస్కారాధన పునరుద్ధాన దినమందు మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మనలను మనము ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు, తలెగరేయకూడదు. గర్వాంధపు మాటలు, గర్వాంధపు ఆలోచన మనలో రాకూడదు. మనం ఎప్పటికీ చెప్పండి తగ్గించుకునే స్వభావములో ఉండాలి. ప్రభు కూడా నేర్పిన పాఠం అదే. శిష్యులందరిని అక్కడ నుంచోబెట్టాడు. వారిని ఒక్కొక్కరిని నిలబెట్టి, ఇదిగో ప్రియులారా, పళ్ళెములు నీళ్లు పోసి వారి పాదములను కడుగుతుంటే, ప్రభా మీరు నా పాదమును కడగటం ఏంటయ్యా అంటే, కాదు మీరు కూడా ఒకరిని ఒకరు ఇలాగు చేయండి. ఒకరికంటే ఒకడు తక్కువవాడని, చిన్నవాడని ఆలోచించుకుంటే సహవాసం ఏమవుతుంది? నిలబడుతుంది. మన స్థితి ఏమవుతుంది? హెచ్చించబడుతుంది. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే, ఆయన మనలను మెచ్చుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనల్ని ప్రభు ఏం చేస్తాడండి? మెచ్చుకుంటాడు. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తను తాను మెచ్చుకునేవాడు ఎప్పటికీ యోగ్యుడు కానే కాదు. ఇప్పుడు మనల్ని ఏం చేసుకోవాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడే పరలోకములో గొప్పవాడు. తగ్గించుకున్నవాడే ప్రభు గొప్పవాడిగా పిలువబడేవాడు. ప్రభుతో గొప్పవాడిగా పేరు పెట్టబడేవాడు. ఏమండి, నికోదేము కూడా వయస్సు కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఏమండి,
నికోదేము ప్రజలందరిలో గొప్పవాడు. నికోదేము వచ్చి, ప్రభువా బోధకుడా, నేను నిత్య జీవంలో వారసుని కావాలంటే ఏం చెయ్యాలా అంటే, ప్రభు చెప్పిన మాటలన్నీ విని ఆ ప్రకారం చేశాడు నికోదేము ముసలివాడు, పెద్ద తనం వచ్చేసినటువంటి వాడు. అంతేకాదు ఆ యూదుల అధికారము కలిగిన వాడు కూడా నికోదేము. మరి అట్లాంటి వాడే తను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభు లాంటి వాడే తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు అనేక మంది కూడా ప్రభు మాటను బట్టి మనకు నేర్పే పాఠం ఏంటంటే, నిన్ను నీవు తగ్గించుకొని పరలోకమందు గొప్పవానిగా మనం మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి కృప ప్రభు మనందరికి ఇచ్చునుగాక. అలాంటి కృపలో ప్రభు మనల్ని నిలుపునుగాక.